Day 2. Hello guys, welcome to my channel. తిరుపతి నుండి మా ట్రిప్ని కాస్త ఎక్స్టెండ్ చేశాము. ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా అని తమిళనాడులోని కొన్ని టెంపుల్స్ కూడా కవర్ చేద్దామని ప్లాన్. అందుకే 1 డేకి కార్ రెంట్కి తీసుకున్నాము. కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ టు వాచ్ ఇట్. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా సిఆర్ఓ ఆఫీస్ అంతా కూడా షిఫ్ట్ చేస్తున్నారని. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పెద్ద బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అన్ని ఆఫీసెస్ కూడా ఇందులోకి షిఫ్ట్ చేస్తారంట. మేము రెంట్కి తీసుకున్న కార్ డ్రైవర్ చెప్పారనమాట. బిల్డింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. యాక్చువల్గా అరుణాచలం వెళ్ళాలన్నది మా ప్లాన్, కానీ 1 డేలో వెళ్ళి రావడం కష్టం అన్నారు డ్రైవర్. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి ట్రైన్ ఉంది హైదరాబాద్కి. సో అందుకే అది క్యాన్సిల్ చేసుకొని ఇంకా వేరే టెంపుల్స్ చూసుకుందామని తమిళనాడుకు స్టార్ట్ అయిపోయాము. సో మాకు నైట్ దర్శనం అయ్యి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి 2 అయింది ఎర్లీ మార్నింగ్. సో నిద్ర ఎవరికీ లేదు, అందుకే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. 10 అలా అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. వెళ్ళేటప్పుడే అమ్మ కొన్ని మురుకులు అప్పాలు అవి తీసుకొచ్చింది. సో అవే తింటున్నాం కార్లో అందరము. అలా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే లేట్ చేస్తే మళ్ళీ టెంపుల్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వవు కదా అని చెప్పి, సో అలాగే దారిలో ఎక్కడైనా ఉంటే తిందామన్నట్టుగా స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ వీడియోలో అలిపిరి మెట్ల గురించి చెప్పాను కదండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ దగ్గరే అలిపిరి మెట్లు అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో నడకదార వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇంకా తిరుపతికి బై బై చెప్పే ముందు ఆ పక్కనే కొబ్బరి బొండాలు కనిపిస్తే అందరం తాగుదాం అని చెప్పి కార్ సైడ్కి ఆపామన్నమాట. ఎంతైనా సమ్మర్ కదా, కొంచెం హైడ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో. పాప కూడా వెనక నుండి ఇంకా ముందుకు వచ్చేసింది నా దగ్గర కూర్చోడానికి. ఇంకా కొబ్బరి బొండాలు తాగేసి స్టార్ట్ చేసామన్నమాట, ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకూడదని చెప్పి. మేము వచ్చేసి ఇలా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తున్నాము. చంద్రగిరి అన్నారు, వెళ్ళే దారిలోనే కాణిపాకం కూడా, కానీ మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేస్తుంది అన్నారన్నమాట. సో కాణిపాకం కూడా క్యాన్సిల్ చేసుకున్నాము. డైరెక్ట్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తమిళనాడులోని వెల్లూర్కి దగ్గరలో ఉన్న మలైకోడి అన్న విలేజ్లో ఉన్న శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఈ రోడ్ చూసారా, దూరంగా కొండ కనిపిస్తుంది కదా, కొండని కట్ చేసి వేశారన్నమాట రోడ్డు. అసలు భలేగా ఉంది. అలా వెళ్తూ వెళ్తూ మొత్తానికి తమిళనాడుకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి కింగ్స్టన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అంట. అక్కడ చాలా పెద్ద యూనివర్సిటీ అంట. బాగుంది చూడ్డానికి, బయట నుండి గ్రీనరీతో సూపర్గా ఉంది. అండ్ అదేంటో పక్క స్టేట్కి ఎంటర్ అవ్వగానే ఆ సంతోషం, ఎప్పుడు స్టేట్ దాటిందే లేదు అసలు. భలే అనిపించింది ఆ ఫీలింగ్ మాత్రం. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి కరుణానిధి గారిది. హీఈస్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను కదా నమ్మవీడు అని, ఇది హోటల్ అంట, ఇక్కడ ఫేమస్ అంట. సో మా డ్రైవర్ అంకుల్ చెప్తున్నాడు నమ్మవీడు అంటే మన ఇల్లు అంట. సో మాకు తమిళ్ రాదు కదా, సో వాళ్ళ టెంపుల్కి వెళ్ళే దారిలో కొన్ని పదాలు నేర్చుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా వెళ్తే నమ్మవీడులో ట్రై చేయండి. తిరుపతి నుండి వెల్లూరు సిటీకి 100 కిలోమీటర్స్ అంట. ఇంకా వెల్లూరు నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి లోపల 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో టోటల్గా 110 కిలోమీటర్స్ ఫ్రమ్ తిరుపతి టు గోల్డెన్ టెంపుల్. తిరుపతి నుండి 10:30కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 1:30 అయింది. ఎగ్జాక్ట్గా 3 అవర్స్లో తీసుకొచ్చేసారు. కానీ దిగగానే చూస్తే ఎండ ఉంది బాబోయ్, కాళ్ళు ఫుల్గా కాలేవి, చాలా ఎండ ఉంది. తిరుపతి ఎంత చల్లగా ఉందో, ఇక్కడ ఫుల్ ఆపోజిట్ తమిళనాడులో చాలా ఎండలు ఉంటాయంట అసలు బాబోయ్. ఇంకా మేలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో ఎంటర్ అవ్వగానే ఇలా వాక్వే ఉంటుంది, కొంచెం లోపలికి నడవాలి. లోపలికి రాగానే లెఫ్ట్ చూసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ ఆఫీస్, టాయిలెట్కి వెళ్ళే దారిలో
అక్కడ మనకి టికెట్ ఇస్తారన్నమాట. 150 రూపీస్ డైరెక్ట్ ఎంట్రీ అన్నమాట టికెట్ కౌంటర్. సో దర్శనానికి మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. పర్ హెడ్ 150 కట్టాలన్నమాట. సో మేము ఫ్రైడే వచ్చాము. ఫ్రీ దర్శనం కూడా ఉంది, బట్ 2:30కి ఉంటుందంట. మేము ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ట్రిప్ ఉంది. సో డైరెక్ట్ టికెట్ తీసుకున్నాం, దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ విజిట్ చేయాలి. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది లక్ష్మీ అమ్మవారి టెంపుల్. శ్రీ లక్ష్మీనారాయణి అని కూడా పిలుస్తారు ఇక్కడ అమ్మవారిని. అండ్ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ గోల్డెన్ టెంపుల్. ఆల్మోస్ట్ 1.5 tons ఆఫ్ గోల్డ్తో కన్స్ట్రక్ట్ చేయబడింది ఈ టెంపుల్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా శ్రీచక్రం ఆకారంలో నిర్మించబడింది. సో మనం నడిచే వే అంతా కూడా స్టార్ షేప్లో ఉంటుందన్నమాట. అసలు ఇది వినగానే గూస్ బంప్స్ వచ్చాయి. మనం అమ్మవారిని దర్శించుకోవాలి అని అంటే మనం శ్రీచక్రం ఆకారంలో నడుస్తాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుండి ఈవినింగ్ 8 PM వరకు. అండ్ ఎంట్రీ ఫ్రీ ఉంది, స్పెషల్ ఎంట్రీ కూడా ఉంది. యాజ్ ఐ సెడ్ 150 రూపీస్ పర్ హెడ్. అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. ఎంట్రీకి వెళ్ళే అప్పుడే ఫోన్ మనం డిపాజిట్ చేసి వెళ్ళాలి అన్నమాట, లోపలికి అలౌ లేదు. సో దర్శనం మాత్రం బాగా జరిగింది. దర్శనం నుంచి బయటకు వచ్చాక రైట్ సైడ్లో పెద్ద హాల్ కనిపిస్తుంది. అది అన్నదానం ప్లేస్ అన్నమాట. ఎవ్రీడే అక్కడ అన్నదానం ఉంటుంది. ఇంకా మాకు ఎలాగో లంచ్ టైం అయింది, మేము ఇంకా అక్కడే అన్నదానంలోనే లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోయాం. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అసలు చూడండి ఎంత కాలు పెడితే కాలిపోయింది అన్నమాట. అండ్ ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఫోన్ వెళ్ళేటప్పుడు డిపాజిట్ చేసి వెళ్ళాను, ఫోన్ తీసుకొని రావడానికి వెళ్ళాను. ఇక్కడ వేదాంశి వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది. అండ్ టెంపుల్ మాత్రం సూపర్. అసలు చుట్టూ వాటర్, మధ్యలో టెంపుల్ ఉంటుంది. టోటల్ గోల్డ్. అసలు మనం టచ్ చేయడానికి ఉండదు, పిల్లర్స్ ఉంటాయి, మనం తాకడానికి అసలు ఉండదు. ఇది ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మనకు ఫొటోస్ అలౌ లేదు. ఎంతైనా గూగుల్లో దొరుకుతాయి, కానీ మనం డైరెక్ట్గా వచ్చి చూసిన ఫీలే వేరు. చాలా చాలా బాగుంది. అమ్మవారు కూడా ఫుల్ గోల్డ్తో, ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్. అలా మా దర్శనం మాత్రం కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ నుండి మేము మళ్ళీ వేరే టెంపుల్కి విజిట్ చేయడానికి బయలుదేరిపోయాము. అందులోనే మా కార్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ లైఫ్ విత్ మయూరి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.